రైతు సోదరులకు నమస్కారం. కాంపేలి శివారు సక్కనాయక తండలో ఉన్నాము. రైతు పేరు చెప్పండి సార్. బాణొచ్చిన రంగా 279. సాగర్ సీడ్స్ కంపెనీ వాళ్ళది రంగా 279 రకాన్ని లాస్ట్ ఇయర్ మనం శాంపిల్ ఇచ్చాము. ఒక 5 ప్యాకెట్లు ఇస్తే రైతు సోదరుడు వేశారు. రైతు తోటలో మనం ఉన్నాము. ఇప్పుడు కింది నుండి కూడా క్రాప్ వచ్చేసింది. లాస్ట్ కాయల వరకు కూడా సైజు బాగున్నది. సార్ చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు తోట? ఈ తోట మస్తు ఉంది సార్. ఈ ఏడు బాగుంది. ఎందుకంటే ఈ కాయలు పొడుగు మొత్తం కనుపుల దగ్గర వచ్చింది. ఈ ఏడు రంగా సీడ్ వేసుకున్నాం, బాగుంది. కలర్ కూడా బాగుంది, పొడుగు కూడా ఉంది. 4.5 దాకా ఉంది. ఏడు బాగుంది తోట. ఎందుకంటే ఎక్కడ చూసినా కాయలే, గుంతు చూసినా కాయలే, చెట్టు తిరిపినా కాయలే. హైట్ కానీ నల్లి కానీ నల్లి గిల్లి ఏం లేదు సార్. మొత్తం చివరి దాకా కాసింది ఏడు. ఎందుకంటే ఈ ఏడు తోట మంచిగా ఉంది. ఏడు ఎందుకంటే కాయలు మొత్తం చెట్టు పక్కన మొత్తం కాయలే. చూడండి రైతు సోదరులకు నమస్కారం. చూడండి ఎట్లా ఉందో తోట. కింది నుండి పై వరకు కూడా గుత్తులు గుత్తులు కాయలు, దగ్గర కాయలు, దగ్గరే గనుపుల దగ్గర కాయ రంగు గాని కాయ సైజు గాని లాస్ట్ వరకు చూడొచ్చు మీరు. కాయ లాస్ట్ వరకు చూడొచ్చు. చూడండి కూడా బాగుంది. ఏడు కూడా కాయ కూడా పొడుగుంది. మొత్తం గింజలే, పై నుంచి స్టార్టింగ్ దాకా గింజలే. మొత్తం పూతలో నల్లిని కూడా చూడొచ్చు మీరు. పూతలో నల్లి కూడా ఏం లేదు. రైతు అన్న చూపండి అన్న. నల్లి లేదు సార్. ఏడు కొద్దిగానే పూతలో నల్లి కూడా చూడొచ్చు మీరు. ఎటువంటి అటాక్ చేయలేదు ఈ విత్తనాన్ని. రైతు సోదరులందరూ రంగా 279 సీడ్ వాడొచ్చా అండి? రైతు సోదరులు అందరూ వాడచ్చు సార్. ఇది ఏంటంటే మంచిగా ఉంది. యంత్రం వేసుకోవచ్చు. మంచి పేరు అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి యంత్రం మళ్ళీ ఇంకోసారి రాదు. ఎందుకంటే యంత్రం మంచిగా ఉంది. చివరి దాకా కాస్తుంది.